డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024కి సంబంధించి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మీరందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఉంటారని భావిస్తున్నాను. ఈసారి మనకు నీట్ ఫలితాల మీద అనేక రకాల వివాదాలు అయితే వస్తున్నాయి. పరీక్ష రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేంత వరకు వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి గల కారణాలను కొన్నిటిని గమనిద్దాము. ఎన్టీఏ మనకు మంగళవారం నీట్ 2024 ఫలితాలు ప్రకటించింది. ఈ సంవత్సరము 13 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. వాటిలో 67 మంది అభ్యర్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంత ఎక్కువ మంది విద్యార్థులు ఏ విధంగా ఫస్ట్ ర్యాంకు వచ్చారని మొదట వివాదము స్టార్ట్ అయింది. అదే కాకుండా ఇంకా అనేక ప్రశ్నలు కూడా, అనేక డౌట్స్ కూడా మనకు వస్తున్నాయి. 720 మార్కుల పేపర్కు కొంతమంది పిల్లలకు 718, 719 మార్కులు కూడా వచ్చాయి. ఎక్స్పర్ట్స్ దీని మీద కొన్ని డౌట్స్ అయితే అడిగారు. దీని గురించి ఎందుకు ఈ విధంగా జరుగుతుందో ఒకసారి గమనిస్తే మనకు 67 మంది విద్యార్థులు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. చాలామంది విద్యార్థులకు 718, 719 మార్కులు వచ్చాయి. మనకు ఎగ్జామ్ 720 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. కరెక్ట్ ఆన్సర్కి అయితే 4 మార్కులు యాడ్ అవుతాయి. రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ లెస్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అన్ని ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం ఇస్తే 720 మార్కులు రావాలి. ఒక ప్రశ్నను వదిలేస్తే అతనికి 716 మార్కులు వస్తాయి. ఈ విధంగా ఒక ప్రశ్న తప్పుగా రాస్తే అతనికి 1 మార్కు లెస్ అయ్యి 715 మార్కులు వస్తాయి. ఈ విధంగా మనకు 720 ఫస్ట్ మార్కులు అనుకుంటే నెక్స్ట్ 716, నెక్స్ట్ 715 రావాలి. కానీ పిల్లలకు 718, 19 మార్కులు ఎలా వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వివాదము ముదరడంతో ఎన్టీఏ వారు ఒక సమాధానం అయితే ఇచ్చారు. ఈ పరీక్ష నిర్వహించినప్పుడు కొంతమంది పిల్లలకు పేపర్ ఆలస్యంగా వచ్చింది. దీనివల్ల వారికి గ్రేస్ మార్కులు ఇచ్చాము. గ్రేస్ మార్కుల వల్ల ఈ విధంగా కనిపిస్తోంది. అదేవిధంగా చాలా చోట్ల ఎగ్జామ్లో టైం వృధా కావడము, కొన్ని చోట్ల పేపర్లు 20 నిమిషాల వరకు ఆలస్యంగా రావడంతో పిల్లలు ఎన్టీఏకు ఫిర్యాదు చేశారు. వారికి కూడా గ్రేస్ మార్కులు వచ్చాయి. కాబట్టి 718, 719 మార్కులు వేయాల్సి వచ్చింది. అదేవిధంగా నీట్ పరీక్షలో కెమిస్ట్రీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. దీనికి కూడా కొద్దిగా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్లు కరెక్ట్ అయిన ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటికి కూడా మనకు ఆన్సర్లు అంటే మనకు మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వివాదాలన్నీ ముదడంతో నీట్ 2024 పరీక్షను తిరిగి నిర్వహించాలని చెప్పేసి కొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మే 5వ తేదీన నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా మే 5వ తేదీ జరిగిన నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ మీద పలు కేసులు పిటిషనర్ల దృష్టికి రావడంతో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ని ఉల్లంఘించడమేనని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్షకు హాజరైన కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరగవచ్చని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. సో దీనికి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనము గమనించాలి. సో ఇది మనకు నీట్ ఫలితాల మీద వచ్చిన వివాదము. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.